చిన్న కొటేషన్. మన ఇంట్లో పిల్లలు ఏదైనా ఇబ్బంది పెడితే మనల్ని గబక్కన ఏదో ఒకటి అనేస్తాం, తిట్టేస్తాం కోపాన్ని ఆపుకోలేకుండా. కాస్త ఒక్క నిమిషం ఆలోచించి మనం మాట్లాడే మాట వాళ్ళని తిట్టు కొంచెం మనం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మన పిల్లల్ని మనం కన్న తల్లి తిట్టు గుమ్మం దాటి బయటికి వెళ్ళదు అని పెద్దలు చెప్తారు కదా, అది మనం పాటించాలి. కోపం వచ్చినప్పుడు 10 నిమిషాలు మీరు ఆలోచించి వాళ్ళకి నిదానంగా చెప్పండి, అర్థమయ్యేలాగా చెప్పండి. పిల్లలకు మాత్రం ఏది పడితే అది మనం కోపంలో ఆవేశంలో కోపాన్ని చంపుకోలేక గబక్కన మాట్లాడితే మన పిల్లలే కదా, మన పిల్లలు ఆ తిట్లు మన పిల్లలకు తగిలితే అవి మనమే కదా బాధపడేది. అందుకే ఆవేశం ఆపుకొని ఆలోచించాలి.